కేసీఆర్ హయాంలో స్వరాష్ట్రమని సగర్వంగా చెప్పుకున్న తెలంగాణ రేవంత్ పాలనలో పక్క రాష్ట్రం జాగిరిగా మారుతుంది. రాజధాని హైదరాబాద్ సాక్షిగా హరిహర వీరమల్లు రిలీజ్ ఈవెంట్లో మరోసారి తెలంగాణకు ఘోర అవమానం జరిగింది. మన గడ్డ మీద మనల్ని చీత్కరించినంత పని చేశాడు. శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్టేజ్ పై కనిపించారే కానీ తెలంగాణకు అందులో ప్రాధాన్యం దక్కలేదు. ఇంతలా అవమానించిన మనకు ప్రాతినిధ్యం లేకున్నా రేవంత్ సర్కార్ గురువు మీదున్న అభిమానంతో టికెట్ల రేట్లను పెంచేశారు. గతంలో టికెట్ల రేట్లు పెంపే ఉండదని, బెనిఫిట్ షోకు ఛాన్సే లేదని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన గుంపు మేస్త్రి మరోసారి మాట తప్పారు. గురువు కోరికను శిష్యుడు తీర్చాడు. హరిహర వీరమల్లు సినిమాకు టికెట్లు పెంచడమే కాకుండా బెనిఫిట్ షోకు నిరభ్యంతరంగా అనుమతి ఇచ్చేశాడు. రేవంత్ సర్కార్ రెండు నాల్కల ధోరణిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలంగాణకు అవమానం జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వ తీరైతే ఈ వ్యవహారంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న చిన్నంగా మారిందని చెప్పేసి అయితే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు ఇంకా తీరు మార్చలేదని చెప్పేసి కూడా విమర్శకులు పెద్ద ఎత్తున దుయ్యబడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప రిలీజ్ సందర్భంగా జరిగిన పరిణామాలను ఈ రేవంత్ రెడ్డి మరిచాడని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వాళ్ళైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైతే చాలా స్పష్టంగా చేస్తున్నారు. ఆ రోజు పుష్ప ప్రీ రిలీజ్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా టీం దగ్గర పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగిన విషయం తెలిస్తే ఒక లేడీ చనిపోయిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఒక చిన్న పిల్లోడు కూడా తీవ్రంగా ఆ తొక్కిసలాటలో గాయపడ్డ విషయం తెలిసింది. ఆ తర్వాత ప్రాణాలతో కొట్టుపిట్టాడుతూ హాస్పిటల్లో కూడా జాయిన్ అయిన సంగతి ఇంకా ఎవరు మరవలేదు. అప్పుడే వెంటనే మా ప్రభుత్వం కలగజేసుకొని జోక్యం చేసుకొని పుష్ప ప్రీ రిలీజ్ సందర్భంగా ఒక పెద్ద భారీ ప్రకటన చేయడం జరిగింది. ఇకపైన హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ ప్రీ రిలీజ్లకు అనుమతి ఇవ్వమని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాము. టిక్కెట్ల ధర పెంపు కోసం కూడా ఆస్కారం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి కూడా మనకు తెలిసిందే. అసెంబ్లీలో సైతం ప్రభుత్వం ఇదే విషయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితులు కూడా భవిష్యత్తులో తెలంగాణలో సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్లకు అనుమతి ఇవ్వము, టికెట్ల పెంపు కూడా అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ తాజాగా మరొకసారి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ కు అనుమతిస్తూ నిన్ననే హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ల ధర పెంపు కోసం కూడా హోంశాఖ అనుమతిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఇది ఖచ్చితంగా సగటు ప్రేక్షకుడి నడ్డి విరవడమే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాలన రేవంత్ పట్టు పక్క రాష్ట్రంది అన్న చందంగా తయారవుతుందని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయాలు అట్టే వస్తున్నాయని చెప్పేసి కూడా ఒక విమర్శ కూడా తెలంగాణ వాదుల నుంచి వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన స్పష్టంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలంగాణకు సంబంధించిన మేధావులు అభిప్రాయపడుతున్నారు. దీనికి మొన్నటి బనకచర్ల వివాదాన్ని కూడా ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి తీరు బనకచర్ల వ్యవహారంలో అనుమానాస్పదంగా ఉన్న వైఖరిని ఉన్న ఉదంతాన్ని కూడా వాళ్ళు ఈ సందర్భంగా కోట్ చేస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే హాజరు కాలేదు. 2-3 రోజుల క్రితం మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ఫిలిం సంబంధించిన యూనిట్ మంత్రి దగ్గరికి వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించినట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇది క్లియర్ కట్ గా ప్రభుత్వ పెద్దల్లో ఉన్న ఒక పొరపక్షాలకు ఒక ఉదాహరణగా మచ్చగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. బహుశా ఈ ప్రీ రిలీజ్ సంబంధించిన అనుమతి కావచ్చు, లేదా టికెట్ల ధరల పెంపుకు సంబంధించిన నిర్ణయం కావచ్చు, ఇది బహుశా ముఖ్యమంత్రి స్థాయిలో జరిగి ఉంటుంది. అందుకే సినిమాటోగ్రఫీ మంత్రి దీనికి సంబంధించి పెద్దగా ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపు ఉండకపోవచ్చనే ఒక వాదన కూడా తెరపైకి వస్తుంది. శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిస్తే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పక్క రాష్ట్రానికి సంబంధించిన కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హాజరైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి
తెలంగాణ తరఫున సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతారని అనుకున్నారు, కానీ ఎక్కడా కూడా ఆయన హాజరైన దాఖలాలు కనిపించలేదు. ఇందుకు ప్రధానంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ అలాగే టికెట్ల పెంపు నిర్ణయానికి సంబంధించిన ఈ వ్యవహారమే ప్రభావం చూపి ఉంటుంది. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదనే ఒక వాదన అయితే తెరపైకి వస్తుంది. ఆయన స్టేజ్ పై కనిపించకపోవడము, ఆ తర్వాత అంటే అంతకంటే ముందే ప్రీ రిలీజ్ అనుమతి ఇవ్వడము, టికెట్ల ధర పెంపు కూడా నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా ఇవాళ తెలంగాణలో పెద్ద ఎత్తున వెలువెత్తడానికి కారణం అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. పుష్ప రిలీజ్ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి, ఇప్పుడు చేసింది ఏంటి, మరి ఏ బేసిస్ మీద ఈ అనుమతి ఇచ్చారనే దానికి సంబంధించిన ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే ఉత్తర్వులో మాత్రం ఒక అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. థియేటర్ బయట ఎలాంటి సంఘటనలు జరిగినా కానీ అందుకు బాధ్యులు నిర్వాహకులే అని చెప్పేసి ఒక క్లాజ్ అయితే పెట్టారు. ఇది మరింత దుమారం రేపుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా అనుమతి ఇచ్చినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు, ఇతరత్ర మొన్నటి తరహా అంటే పుష్ప ప్రీ రిలీజ్ సందర్భంగా జరిగిన తరహా ఉదంతాలు తొక్కిసలాటలు జరగకుండా ఖచ్చితంగా భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పోలీసు పైన ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా అక్కడ ఏం జరిగినా కానీ ఆ బాధ్యులు నిర్వాహకులదే బాధ్యత అంటూ ఒక నిర్లక్ష్యపూరితమైన క్లాజ్ ను ఆ జీవోలో పెట్టారని చెప్పేసి కూడా విశ్లేషకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ఒత్తిడికి తలొగ్గి లేదా పక్క రాష్ట్రానికి సంబంధించి ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగానే వాళ్ళు దీన్ని చూస్తున్నారు. ఎందుకంటే పుష్ప ప్రీ రిలీజ్ సందర్భంగా పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేస్తుంది. చాలా సంచలనపూరితమైన పరిణామాలు చోటు చేస్తున్న విషయం తెలిస్తే ఆ తర్వాత సినిమా యూనిట్ సంబంధించి అలాగే థియేటర్ యాజమాన్యం నిర్వాహకులు మేనేజర్లకు సంబంధించి వాళ్ళందరిపైన కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళను జైలుకు కూడా పంపించడం జరిగింది. ఆ ఉదంతంలో ఒక మహిళ చనిపోవడం, ఆ మహిళకు సంబంధించిన అబ్బాయి కూడా పెద్ద ఎత్తున తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలవడం, అందుకు నిర్మాతలను కూడా బాధ్యులను చేస్తూ కేసులు కూడా నమోదై సినిమా హీరో ఏకంగా జైలుకు పోయేలాల్సిన పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా ఇకపై ఇట్లాంటి ప్రీ రిలీజ్లు ఉండబోవు అని చెప్పేసి స్పష్టంగా ప్రకటన గుప్పించారు. ఆ తర్వాత తన ప్రకటనను తానే మర్చిపోయి ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు హరిహర వీరమల్లు సినిమాకు ప్రీ రిలీజ్ కు అనుమతి ఇవ్వడం జరిగింది. అట్లాగే టికెట్ల ధరల పెంపు కోసం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఇది సామాన్యుని నడ్డి వచ్చే చర్యగానే అందరూ చూస్తున్నారు. రేపు ఇక టికెట్ల ధరల ఆకాశానికి చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సినీ రంగ ప్రముఖులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 600 రూపాయల టికెట్ ను 600 రూపాయలు పెంచే విధంగా 150 రూపాయల టికెట్ ను 600 పెంచే విధంగా అనుమతి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే ఇది 600తో ఆగిపోదు. 1000, 1500, 2000 అప్పటికున్న డిమాండ్ బట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు పెంచే డిమాండ్ బట్టి ఈ ధర ఆకాశాన్ని కూడా అంటే అవకాశాలు లేకపోలేదని చెప్పేసి కూడా సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్య ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం అని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు మేధావులు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సురేష్, మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంటే ఈ బెనిఫిట్ షోల వల్ల అంటే ఏమైనా ముందు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు ప్రీ రిలీజ్లు ఉండవని చాలా కాన్ఫిడెంట్ గా సెంటిమెంటల్ గా కూడా చెప్పారు. మళ్ళీ అంతలోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏ విషయంలోనైనా అంటే 1.5 సంవత్సరంలోనే మాట మార్చడం జరిగింది, అంటే ఏ విషయంలోనైనా ఇలానే మాట మార్చడం జరుగుతుందని ప్రజలు కూడా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా నిర్ణయాలు అయితే మారుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఒక మాట చెప్పేది చేసేది మరొకటి తీరైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ 19 నెలలుగా కాంగ్రెస్ సర్కారు ఏలుబడి కొనసాగుతున్న రాష్ట్రంలో వివిధ నిర్ణయాల్లో ఇప్పటి వరకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న చందంగానే వాళ్ళు వ్యవహరించారు. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఏది హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ నిర్ణయం కూడా అట్లాంటిదే అని చెప్పేసి కూడా మేధావులంతా భావిస్తున్నారు. ప్రజల్లో దీనికి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సి ఉండింది. కానీ అట్లా కట్టుబడి లేదు. ఇది పక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న అండర్స్టాండింగ్ ను వేలెత్తి చూపుతుందని చెప్పేసి ఒక వాదన మాత్రం చాలా స్పష్టంగా తెరపైకి వస్తుంది. అక్కడి ప్రభుత్వానికి తలొగ్గే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ఒక విమర్శ మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైతే హరిహర వీరమల్లు సినిమాలో హీరోగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా ఉన్న విషయం తెలిసింది. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ అంశాలే ప్రభావం చూపి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకునేడానికి అవకాశంగా మారిందని చెప్పేసి ఒక విమర్శన అయితే వినిపిస్తుంది. ఎందుకంటే
ప్రీ రిలీజులు ఉండవు, టికెట్ల ధర పెంపుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించము అని చెప్పేసి ఒక విధానపరమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడిన తర్వాత ఆ విధానపరమైన ప్రకటనను శాసనసభలో కూడా ప్రకటించిన తర్వాత పూర్తిగా పక్కదారి పట్టే విధంగా ఇట్లాంటి నిర్ణయాలు చేయడం అయితే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి సంబంధించి ఒక తప్పుడు నిర్ణయంగానే విశ్లేషకులు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది అసెంబ్లీని, ప్రజలను, తెలంగాణ యావత్తును పక్కదారి పట్టించే విధంగానే ఈ నిర్ణయం ఉంది అని చెప్పేసి కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా కూడా విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రీ రిలీజులు అంటే ఆషామాషిగా ఉండదు, ఖచ్చితంగా బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. థియేటర్ల ముందు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా గలాటా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో చూసుకుంటే కనుక చిక్కడపల్లి పోలీసులు వ్యవహరించిన వైఖరి మనం చూసే ఉన్నాము. అక్కడ పెద్ద ఎత్తున జనసందోహం ఉన్నా కానీ ముందస్తు ఏర్పాట్లలో వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఒక వాదన తెరపైకి చాలా స్పష్టంగా వచ్చింది. ఆ తర్వాత కేసులు నమోదు చేశారు, కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అవి వేరు విషయాలు. కానీ ఏదైతే ప్రీ రిలీజ్ సందర్భంగా నిభాయించాల్సిన బాధ్యతను పోలీసులు సక్రమంగా నిర్వర్తించలేదనే ఒక ఆరోపణ అయితే స్పష్టంగా అనిపించింది. మళ్ళా ఇవాళ జీవోలో ఉత్తర్వుల్లో చూసుకుంటే కనుక ఈ థియేటర్ పరిసరాల్లో జరిగిన పరిణామాలు వేటికైనా కానీ నిర్వాహకులదే బాధ్యత అంటూ చేతులు ఎత్తేసిన చందంగా జీవో ఇవ్వడం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా ఇది ఖండించాల్సిన అవసరమే. ఎందుకంటే ఒకసారి అనుమతికి నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంటుంది. ఖచ్చితంగా పోలీసులు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎట్లాంటి ఉద్రిక్త వాతావరణం లేదా ఎట్లాంటి గలాటా జరగకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులే ఉంటుంది. వీటన్నిటిని విస్మరించి హోంశాఖ అక్కడ థియేటర్ సరౌండింగ్స్ లో ఏం జరిగినా కానీ బాధ్యత నిర్వాహకులదేను అంటూ ఒక క్లాస్ పెట్టి ధర పెంచుకోవడానికి కూడా అనుమతిస్తూ ప్రీ రిలీజులకు అనుమతించిన వైనం పైన కూడా ఆరోపణలు, విమర్శలు వెలువెత్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. సతీష. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొడుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మణికొండ, ఓల్డ్ సిటీ, అఫ్జల్గంజ్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, కార్వన్, ఆబిడ్స్, కోటి, దిల్సుఖ్ నగర్, రాజేంద్ర నగర్, బండ్లగూడ, కిస్మత్పురలో భారీ వర్షం పడుతుంది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. మరో 4 రోజులు భారీ వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ఆఫీస్ ముగిసే సమయానికి వర్షం దంచి కొడుతుండటంతో ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి జిహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది, ఏ విధంగా అప్రమత్తమవుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే రాగల 5 రోజుల పాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశం ఉన్నది. దీనికి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే పలుమార్లు అందరికీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజెంట్ గా చూసుకుంటే హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే వర్షాలు కూడా కురుస్తున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాస్టర్ ట్యాంక్, లడ్డికాపూల్, మెహదీపట్నం, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షం, ఆర్టీసీ క్రాస్ రోడ్ మరియు ముషీరాబాద్ ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇది గంట నుండి గంటన్నర పాటు కూడా ఇదే ముసురులాగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో కొంచెం వర్షం తగ్గినా గానీ మిగతా జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్ లో కొమరంభీం, మహబూబాబాద్ జిల్లా, జగిత్యాల ఈ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఇచ్చారు. అంటే ఏ క్షణంలోనైనా కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వారు ప్రధానంగా తెలియజేశారు. మరి ప్రధానంగా దీంట్లో భాగంగా చూసుకుంటే బాగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందస్తుగానే ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేశారు. వారిని కూడా ఎలాంటి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరితే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే నీరు చేరితే ట్రాఫిక్ సమస్యలు కూడా వచ్చే ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ అప్రమత్తంగా చేశారు. మరియు జిహెచ్ఎంసీ అధికారులు డిజాస్టర్ రెస్పాండ్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా ముందస్తే హెచ్చరికలు జారీ చేశారు. డిఆర్ఎస్ కూడా ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
కాంగ్రెస్ సర్కార్పై తెలంగాణ ఉద్యమకారులు పోరుబాట పట్టారు. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉద్యమకారులకు హామీలు ఇచ్చిందో అది నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోపు హామీలను నెరవేర్చుకుంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెబుతామంటున్న ఉద్యమకారులతో మా ప్రతినిధి యాసర్ హుస్సేన్ ఫేస్ టు ఫేస్. సర్కార్పై తెలంగాణ ఉద్యమకారులు పోరుబాట పట్టారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వాళ్ళు ఇవాళ ఇందిరాపార్క్ వ్యతిరేక ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు టీయూఎఫ్ అధ్యక్షులతో మాట్లాడి తెలుసుకొని చెప్పండి సార్, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీగా తెలంగాణ ఉద్యమకాలకి 250 గజాలు ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే గత ఎన్నికలో ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిని పోషించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 18 నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు ముఖ్యమంత్రి నుంచి కానీ మంత్రుల నుంచి కానీ. మేము ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేసిందంటే ఇమీడియట్ గా మీరు ఉద్యమకాలు గుర్తించడానికి ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి అసలు ఉద్యమకాలు ఎంతమంది ఉన్నారో గుర్తించి గుర్తింపు కార్డులేమని చెప్తున్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలని అమలుని ఇప్పుడే ప్రారంభించబడట్లేదు. మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు కాబట్టి మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పటివరకు పూర్తి చేస్తారు, ఒక ప్రకటన చేయమంటున్నాం ముఖ్యమంత్రి గారికి. ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఉద్యమకారులకు ఇంటి జాగా ఇస్తా, 15,000 పెన్షన్ ఇస్తా అన్నారు. మేము ఆట మిస్మరించింది దాని ఎలా? దాని మీదనే ఈరోజు ఆ హామీలని ముఖ్యమంత్రి గారు గుర్తు చేయడం కోసమే ఈరోజు ఈ యొక్క మా యొక్క 33 జిల్లాల నుండి తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకులు రావడం జరిగింది. చివరిగా ప్రభుత్వాన్ని మీరు ఏమి హెచ్చరిస్తున్నారు? ఏం హెచ్చరించలేదండి. గత అసెంబ్లీ ఎన్నికలలో మీరు చేస్తా అని చెప్పారు. మేము అందరం మీకు అండగా ఉన్నాము, గెలిపించినాం. మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఉద్యమకాలకు ఇచ్చిన హామీ మీద స్పష్టమైన ప్రకటన చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మరి వచ్చి ఓట్లేమని ఎట్లా అడుగుతారు మీరు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకాల ఓట్లు కావాలా వద్దా? మరి ఓట్లు కావాలంటే మీరు ఇచ్చిన హామీ మీద ప్రకటన చేయండి. మీరు చెప్పండి, మా ప్రధాన డిమాండ్. తెలంగాణ ఉద్యమకాలకి ఇచ్చినటువంటి ఏవైతే జీవోలో పెట్టినరో, ఎలక్షన్ మూమెంట్లో ఇచ్చిండ్రో అవి మొత్తం అమలు చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా ఉద్యమకాల ఆత్మరక్షణకు ఆత్మ ఏవైతే ఇచ్చారో మొదటగా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఉద్యమకారులుగా గుర్తింపు కార్డు ఇవ్వమని మొదటగా కోరుతున్నాం. దాని తర్వాత 250 గజాల స్థలం మరియు 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. హామీ కూడా నెరవేరుస్తారని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ తక్షణమే స్థానిక ఎలక్షన్స్ లో ముందే దీన్ని నెరవేర్చాలని చెప్పి కోరుతూ దాంతో పాటు ఈ కమిట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు రావాలని చెప్పి ప్రథమైన డిమాండ్. ఉద్యమకారులకు ఏదైతే ఇన్ని రోజులకు ఉద్యమకారులను గుర్తించి ఈ రోజు టీ న్యూస్ మహానిజం కూడా ఏదైతే ఉందో మా కొరకు వచ్చి ఉద్యమకారుల కోసానికి మాట్లాడుతుందో ఈ రోజు మాకు ఫోకస్ ఇచ్చి మాకు మా లైవ్ ముందుకు పెడుతున్న ప్రత్యేకమైన ఉద్యమకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా తక్షణమే ఉద్యమకారులకు మాత్రము ఖచ్చితంగా ఈ స్థానిక ఎలక్షన్ల ముందేనే ఈ నెరవేర్చాలని చెప్పి, ఆ కోరికలు నెరవేర్చాలని చెప్పి ప్రథమ డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులు ఏమైనా ఆందోళనలు చేస్తారా? మేము ఆందోళన అనేది మేము చెప్పము. ఆందోళన అనేది శాంతియుతంగానే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ సో ఇప్పుడు కూడా మీరు అంటే నెక్స్ట్ కార్యాచరణ ఏందనేది మేము ప్రకటిస్తాం అధ్యక్షుల వారి తరఫున. ఏదైతే ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉద్యమకారులు కోరుతున్నారు. లేదంటే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్తామని ఉద్యమకారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలకలం రేగింది. ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం AI-315 ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికే విమానంలో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ ఎయిర్పోర్ట్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. విమానానికి కొంత నష్టం వాటిల్లిందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కలకలం రేగింది. ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం AI-315 ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికి విమానంలో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ ఎయిర్పోర్ట్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. విమానానికి కొంత నష్టం వాటిల్లిందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కలకలం రేగింది. ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం AI-315 ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికే విమానంలో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ ఎయిర్పోర్ట్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. విమానానికి కొంత నష్టం వాటిల్లిందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.